ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకేటైందిరా? మీరెట్టాగు ఇదే కోరుకుంటారు కదా. నాకు పెళ్ళయ్యి నేను ఊరెళ్ళిపోతే మీకు ఏ బాధ ఉండదని మీరు అనుకుంటారు కదా. అలాగేట్లేదక్కా, నువ్వంటే మాకు చాలా ఇష్టం. బడికి వెళ్ళకపోయినా బాధపడం గాని నీ దగ్గర చదువుకోవడానికి రాకపోతే మాత్రం మాకు అదొక లాగుంటదక్కా. మాకు బల్లో చెప్పే పాఠాల కంటే నువ్వు చెప్పే పాఠాలే బాగా అర్థమైతాయి. రేపటి నుంచి మాకు పాఠాలు చెప్పేదెవరు? మేము తప్పు చేస్తే మమ్మల్ని తిట్టేదెవరు? చూడండి, జీవితంలో ఎప్పుడు ఏ విషయంలో కూడా ఒకరి మీద ఆధారపడడం అలవాటు చేసుకోకూడదు. మీరు బాగా చదువుతారు కాబట్టి మీరే ఒకరికొకరు తోడుగా ఉంటూ తెలియని విషయాల్ని తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. సరేనా? మీకేటైందిరా? అక్క, ఇంట్లో మేము తప్పు చేసి దొరికిపోయినప్పుడల్లా అమ్మ నాన్నల దగ్గర నుండి నువ్వే తప్పించేదానివి. అమ్మ కొట్టడానికి వచ్చిన ప్రతిసారి నువ్వే అడ్డొచ్చేదానివి. రేపటి నుంచి మాకు తోడెవరుంటారక్క? నువ్వేటి తప్పు చేయకపోతే అమ్మ నిన్ను కొట్టే అవసరం రాదు కదా. నన్ను అడ్డుకోవాల్సిన పనే ఉండదు. అమ్మకి కోపం తెప్పించే పనులు ఎప్పుడు చెయ్యకు, సరేనా? అక్క, నీ తర్వాత మేమున్నామనే కదా నీకు ఈ పెళ్లి చేసేస్తున్నారు. నిన్ను చదివిస్తే మా చదువులు కట్టమవుతాయనే కదక్క నీకు ఈ పెళ్లి చేస్తున్నారు. మేము లేకుండా ఉండుంటే నీకింత బేగా పెళ్లి చేసి ఉండేటోళ్ళే కాదక్క. ఏమయ్యా, లక్ష్మి ఏమైనా మన కన్న కూతురా? మన కడుపున పుట్టిన బిడ్డ అయినా సరే ఒక్క బిడ్డ కోసం మిగతా ఇద్దరు బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంటే నాను సూత్తు ఊరుకోలేనయ్యా. అట్టాగని ఎవరు చెప్పారు? అదంతా నీ బెహమ. మంచి సంబంధం వచ్చింది చేస్తున్నారు. నువ్వెన్నైనా చెప్పక్క, నువ్వు మాత్రం ఆ ఎలుగుబంటి మొహవాడిని పెళ్లి చేసుకోవడం నాకెట్టం లేదు. నువ్వైతే హీరోయిన్లా ఉంటావు, ఆడేమో కామెడీ విలన్లా ఉంటాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే హీరో లాంటోడ్నే చేసుకోవాలి కానీ అలాంటోడ్ని చేసుకోవడం ఏంటక్క? అట్ట అనకురా. ఇక్కడ ఏది జరగాలన్నా ఆ దేవుడు ముందే రాసి పెడతాడు. ఆయన ఏటి తలిస్తే అదే జరుగుతుంది. అంతెందుకు, గోపన్నయ్యని పెళ్లి చేసుకున్న సింధుజాక్షి వదిన కూడా మంచిగా చదువుకుంది. వదిన ఇంకా చదువుకోవాలనుకుంటే వాళ్ళు చదివించలేరా? ఎందుకు పెళ్లి చేసేశారు? మంచి సంబంధం వచ్చింది కాబట్టి చేసేశారు. నా పెళ్లి కూడా అంతే.